హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొంతమందికి ముఖం, కాళ్ళు, చేతులు ఇలా శరీర భాగాలన్నీ తెల్లగా ఉంటాయి, కానీ తొడల మధ్య, పిరుదుల భాగం ఇంకా మీ ప్రైవేట్ ఏరియాస్ దగ్గర మాత్రం నల్లగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లగా ఉండేవారికి కానీ నల్లగా ఉండేవారికి కానీ ఈ నలుపు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఈరోజు చెప్పబోయే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని కనుక మీరు ట్రై చేస్తే చాలు, డెఫినెట్గా మీకు ఆ ప్రదేశంలో నలుపు అనేది తొలగిపోయి మీ స్కిన్ అనేది కాంతివంతంగా మారుతుంది. మరి ఈ రెమెడీ కోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మకాయ. మీరు ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, నిమ్మరసం అనేది మన స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ని కానీ నలుపుని పోగొట్టడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి మన స్కిన్ని కాంతివంతంగా మార్చడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది పంచదార. ఒక స్పూన్ పంచదారని తీసుకొని ఈ నిమ్మరసంలో బాగా మిక్స్ చేయండి. పంచదార కూడా ఒక న్యాచురల్ స్కిన్ ఎక్స్ఫోలియేట్ ఏజెంట్ లాగా పనిచేసి మన శరీరంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీంతో ఆ ప్రదేశంలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత కణాలు చాలా సులభంగా తొలగిపోతాయి. ఇప్పుడు చివరిగా మనకు కావాల్సింది బేకింగ్ సోడా. మీరు ఒక చిటికెడు చూస్తున్నారు కదా, ఒక పావు వంతు, ఒక స్పూన్లో పావు వంతు బేకింగ్ సోడాని తీసుకొని బేకింగ్ సోడాను కూడా బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, బేకింగ్ సోడా కూడా ఒక సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేసి మన చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. ముఖ్యంగా ఆ ప్రదేశంలో నల్లగా మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా మార్చడానికి ఈ ప్యాక్లో ఉపయోగించిన 3 పదార్థాలు చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చూసారు కదా, మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మీరు మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఈ నిమ్మ చెక్కతో కానీ లేకపోతే మీ చేత్తో అయినా పర్లేదు, ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఆ ప్రదేశాలు, మీ తొడలు, మీ ప్రైవేట్ ఏరియాస్ చుట్టూ చక్కగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తూ మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత కనీసం ఒక 15 నిమిషాల పాటు ఈ ప్యాక్ను అలాగే ఉంచుకొని తర్వాత మీరు నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా కనుక మీరు ఈ ప్యాక్ను ఉపయోగిస్తూ ఉంటే, ఈ ప్యాక్ను ఉపయోగించిన మొదటిసారి మీకు మీ చర్మం రంగులో వచ్చిన తేడా అనేది మీకు అర్థమవుతుంది. మీరు వారానికి 1-2 సార్లు ఈ ప్యాక్ను ఉపయోగిస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ ప్రదేశంలో వచ్చే దుర్వాసన కూడా తొలగిపోతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.